హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అడిగే క్వశ్చన్ ఒక్కటే, మీరు జుట్టుకి ఏం కలర్ వేస్తారు అని. నేను ఏమి కలర్ వేయను. ఇదిగోండి ఇదే. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పినాను, ఈ కలర్ అయితే ఏమి అప్లై చేయను. ఫస్ట్ కలర్ వేసేదాన్ని. ఎంటికలు అయితే ఇంకా జుట్టు ఎంతలా ఊడిపోయి సన్నగా అయిపోయింది అనమాట జడ. తర్వాత వచ్చేసి ఫేస్ పైన అంతా నల్లగా నల్ల మచ్చలు కూడా వచ్చేసినాయి ఆ కలర్ వల్ల. తలనొప్పి రావడము, తర్వాత వచ్చేసి అసలు ఇంకా ఆ జుట్టు అయితే ఎంతలా ఊడిపోతుంది తర్వాత వచ్చేసి జిల్ల వచ్చేస్తుంది అనమాట. అంతా ఇంకా అసలు చుండ్రులాగా వచ్చి జిల్ల, ఇంకా దువ్వెన పెట్టి లాగా దువ్వితే జుట్టు ఇంత వచ్చేస్తుంది దువ్వెనకి. స్కిన్ అంతా పాడైపోతుంది. నుదుటి పైన, ఇంకా ఇక్కడ సైడ్కి చెంపల పైన అంతా నల్లగా వచ్చేసింది. నాకు అప్పుడు అనిపించింది, వద్దురా బాబు, ఇంకా ఇలాగ ఓపిక చేసుకొని ఇలాగ ఆయిల్ అప్లై చేసుకోవడమే బెస్ట్ అని చెప్పేసి ఇందులో ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను కదా, మందారం పువ్వులు, మందారం ఆకు, కరివేపాకు, తర్వాత కలబంద, మెంతులు, కొంచెమే వేపాకు వేసి ఇలాగ ఆయిల్, కొబ్బరి నూనె వేసి బాగా మరిగించి చల్లగా అయిన తర్వాత ఇంకా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. దీన్ని ఏదన్నా ఒక పల్చని క్లాత్లో వేసి మీరు వడగట్టండి. ఓకే, ఇంకంతే. ఇదిగోండి, ఇనుప బాండినే యూస్ చేయాలి, ఎందుకంటే ఇందులో ఐరన్ ఉంటుంది కదా. ఇది మొత్తం ఐరన్ కూడా పీల్చుకొని ఐరన్ కూడా హెయిర్కి మంచిదన్నమాట. అలాగని మీరు ఇంట్లో ఉంటే చెయ్యండి ఐరన్ బాండి, లేకపోతే దీనికోసమే ప్రత్యేకంగా బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కోండి ఒకటి. ఓకే, అంతే. ఇంకా ఏమీ లేదు. నా ఆరోగ్యంగా నా జుట్టు ఉండనీక తర్వాత వచ్చేసి నేను ఇదే వాడతాను. ఇంకొకటి వచ్చేసి నేను తినేటివి కూడా చెప్తాను చూడండి. ఇదిగోండి మిల్లెట్. ఇవి వచ్చేసి వారానికి ఒకసారో లేదు అంటే 2 సార్లు ఈ రైస్ లాగా నానబెట్టేసి అన్నం చేసుకొని తినేయడమే. ఇవి వచ్చేసి అవిసె గింజలు. రోజుకు 1 స్పూను లేదా 2 స్పూన్లు తింటాను. ఇవి అవిసె గింజలు అన్నమాట. పొద్దున్నే ఖాళీ కడుపులో జీలకర్ర, వాము నీళ్ళు తాగుతాను అనమాట. కొంచెం 1 స్పూన్ జీలకర్ర, వాము వేసి నీళ్ళు బాయిల్ చేసి తాగేస్తాను ఫస్ట్. ఇదిగోండి మెంతులు తలకి. తర్వాత వచ్చేసి అప్పుడప్పుడు నానబెట్టి తింటుంటాను కూడా. ఇదిగోండి, ఇవి వచ్చేసి సబ్జా గింజలు. ఇవన్నీ డబ్బాలలో వేసి పెట్టేశాను అనమాట. ఇంకా డబ్బాలు అక్కడ నుండి తీసేకి లేక ఇలాగా ఇంకా అన్నీ ఒకే చోట చూపించవచ్చు ప్యాకెట్లలో అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇదిగోండి సబ్జా గింజలు నానబెట్టేశాను. రోజు 1 చెంబు నీళ్ళలో 2 స్పూన్లు సబ్జా గింజలు నానబెట్టేసి తాగేస్తాను అనమాట. ఓకే, ఇదిగోండి ఇవి 1 స్పూను. కర్బూజా పండు విత్తనాలు అంటారు కదా, ఇవి వచ్చేసి గుమ్మడి విత్తనాలు, ఇవి కూడా తింటాను. ఇవి వచ్చేసి ఇదిగోండి తెల్ల నువ్వులు, ఇవి కూడా తింటాను. ఇలాగా అన్నీ ఇంకా రోజు క్రమం తప్పకుండా తింటాను. ఇంకా స్కిన్ మంచిగా ఉండాలి, తర్వాత హెయిర్ కూడా బాగా లాంగ్గా స్ట్రాంగ్ అవ్వాలి, మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఇంకా ఇవన్నీ పాటించాల్సింది అన్నమాట, ఓపికతోట. ఇదిగోండి, నాకు అనిపిస్తుంది ఏదన్నా రోగం వచ్చినాక వెళ్ళి మందులు తెచ్చుకొని డాక్టర్లను ఫీజు ఇచ్చి మనము అప్పుడు సఫర్ అవుతాం కదా. దానికంటే ముందే ఇవి ఎంతో రేటు ఉండవు. ఇవన్నీ
పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పేసి నా ఇంటెన్షన్ అనమాట. నేను ఎక్కువ అంటే కేర్ తీసుకుంటాను. ఆరోగ్యంగా ఉండాలి, మోకాలు నొప్పులు రాకుండా, షుగర్ రాకుండా, తర్వాత వచ్చేసి ఇంకా అంటే మరీ ఇవే తినను, పాటిస్తాను. ఇంకా మంచిగా పాస్తా, తర్వాత ఇదిగోండి ఇలాగా పాస్తా కానీ, తర్వాత గోబీ లాంటివి కూడా ఇంట్లో చేసుకొని తింటాను. బయటి ఫుడ్ ఎప్పుడో ఒకసారి, అంటే ఏదో మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ టైంలో, కానీ మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్తాను. ఇంకా అయిపోయినప్పుడు, ఇంకా తిన్నాక తప్పదన్నప్పుడు ఎప్పుడన్నా పిల్లలకి కూడా ఇదే చెప్తాను, హెల్దీ ఫుడ్ తినాలి, బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు, ఆరోగ్యంగా ఉండాలి. నేను పాటించేటివే పిల్లలు కూడా నన్ను చూసి వాళ్ళు కూడా అలాగే పాటిస్తారనమాట. వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేస్తారు, వాకింగ్ చేస్తాను నేను, నాతో పాటు వాళ్ళు కూడా. అంటే పేరెంట్సే ఫస్ట్ వాళ్ళకి రోల్ మోడల్గా ఉండాలి. పేరెంట్సే బాగుంటే పిల్లలు కూడా ఆటోమేటిక్గా పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారు అన్నమాట. ఓకే అండి. ఎక్కువ నన్ను బయట అడిగే క్వశ్చను ఇదే. పని కూడా నేనే చేసుకుంటాను. నాకు ఎటువంటి పని హెల్పర్స్ అంటే ఎవరు, ఇంట్లో పని మనిషి ఉందా మీ ఇంట్లో అని అడుగుతుంటారు. నేను ఎవరిని పని మనుషుల్ని కానీ ఏమీ లేదు, నేనే ఇంటి పని మొత్తం చేసుకుంటాను. ఎక్కువ అంటే వాషింగ్ మిషన్లో కూడా బట్టలు ఎక్కువ వేయడము ఈజీగా, అంటే ఏదో పని తప్పించుకునేలాగా ఏమీ ఉండదు. ఎప్పుడో ఒకసారి వాడతాను వాషింగ్ మిషన్. అంటే ఎక్సర్సైజ్ అయిపోతుంది అని చెప్పేసి బట్టలు ఉతకడము, ఆరేయడం, తీసుకురావడం, ఇంట్లో శుభ్రం చేసుకోవడం, ఇవన్నీ ఇంకా నేనే చేసుకుంటాను అన్నమాట. అంతే. నా ఆరోగ్యంగా ఉండనీక నేను తీసుకునేటివి కొన్ని మీకు షేర్ చేస్తే మీరు కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి, అంతే, ఇంకేమీ లేదు. ఓకే, బాయ్.